కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గన్నేడు నుంచి కైకవోలు కాలువలో పేరుకుపోయిన చెత్తను డీసీ సానా శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలగింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, ఆయన ఆదేశాలు అనుసరించి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరు అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని ఆదేశించడం జరిగిందని, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశ్యంతో రైతు ముద్దుబిడ్డగా ఎమ్మెల్యే ఆదేశించడం, దానికి అనుగుణంగా నీటి సంఘం అధ్యక్షుడిగా నేను, నా కింద 12 మంది టీసీలు ఉన్నారని, అంతా కలిసి ప్రతి ఎకరానికి కూడా ఈ రబీ ఎండిపోకుండా నీరు అందించి మంచి పుష్కలమైన పంటను పండించాలనే ఉద్దేశ్యంతో పనిచేయడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈ చెత్త కోత పూర్తి చేసి రైతులందరికీ నీరు అందే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కైకవోలు గ్రామ శాఖ అధ్యక్షులు నూని దొరబాబు, పాటంశెట్టి లక్ష్మణ్, గోలి సుబ్బారాయుడు, రావుపాటి మురళీకృష్ణ, రాయుడు గోవిందరాజులు, చింతాకుల సత్యనారాయణ, పుట్టా పాపారావు మరియు రైతులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు, అభివృద్ధి ప్రదాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు నేను గన్నేడు నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆయన ఆదేశాలు అనుసరించి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీరు అందించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఆదేశించడం జరిగింది. రైతు బాగుంటేనే ఆ సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రైతు ముద్దుబిడ్డగా ఆయన ఆదేశించడం, దానికి అనుగుణంగా నీటి సంఘ అధ్యక్షుడిగా నేను, నా కింద 12 మంది టీసీలు మేమంతా కలిసి ప్రతి ఎకరా కూడా ఈ రబీ ఎండిపోకుండా నీరు అందించి మంచి పుష్కలైన పంటలు పండించాలని ఉద్దేశంతో మేమందరం దీని మీద పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ చెత్త కోత పూర్తి చేసి అందరికీ నీరు అందించి ప్రతి ఎకరా కూడా తడిపి ఈ రోజున అందరూ జల్లిపోవడం జరిగింది సుభిక్షంగానే. అలాగే రేపు రాబో రోజుల్లో దీని మీద చెత్త కోత కానీ ఏదైనా కోయించి నిష్పక్షపాతంగా దీని మీద వ్యవహరించి అందరూ బాధపడకుండా ఎవరు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటాం రైతుల్ని. ప్రతి రైతు కూడా దీన్ని సహకరించి చేయాలి. ఎందుకంటే మన అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అహర్నిశలో రైతుల కోసం పనిచేస్తున్నారు. దానికి ముఖ్య ఉదాహరణ మొన్న తొలకరలో అమ్ముకున్న ప్రతి ధాన్యానికి కూడా 24 గంటల్లో డబ్బులు పడేలాగా మాట్లాడి ఆయన సివిల్ సప్లైస్ తోటి అందరికీ డబ్బులు పడేలా చేశారు. అదే రకంగా మనకి ఈ నియోజకవర్గంలో రైస్ మిల్లులు తక్కువ, పక్క జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం అమ్ముకోవడానికి కూడా రేపు రబీలో ఆయన సివిల్ సప్లైతో మాట్లాడి మొన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో కూడా దాన్ని లేవనెత్తారు. అలాగే ఎప్పుడు ఆయనకి వీలున్న అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే ఆయనకి వీలున్నప్పుడల్లా రైతులు విషయాన్ని ఎత్తి, అలాగే ముఖ్యంగా డ్రైన్లు కాలువలో కూడా సుభిక్షంగా ఉండి తాగునీరు, సాగునీరు, అలాగే కిందకి మురుగునీరు కూడా ఆయన ఎప్పుడు చూస్తున్నాడు. అలాగే మొన్న కూడా కంకణాల కోడు, బెక్కువల డ్రైన్ కూడా ఆయన మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేస్తానని ఆయనకి మనందరం అండదండలుగా ఉంటే ఆయన అపర సాణిక్యులాగా, అపర భగీరథులాగా దీన్ని సస్యామలం చేస్తాడని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం.